టోకెట్ల జారీ కేంద్రాల వద్ద కూడా తొక్కిసలాట జరిగింది. తిరుపతిలోని 3 చోట్ల భక్తుల మధ్య తోపులాట జరగగా రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 మృతి చెందారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. ఈ ఘటనకు సంబంధించి హరిబాబు. చందు, థ్యాంక్ యూ చందు. ఏదైతే తిరుపతి టీటీడీ యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి సంబంధించి 10 రోజుల పాటు విస్తరించినప్పటికీ కూడా భక్తులందరూ ఏదైతే తిరుపతికి వచ్చిన భక్తులందరూ వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజులు మాత్రమే స్వామివారి దర్శనం చేసుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయని చెప్పిన ఒక అపోహతోటి గంటల కొద్దీ క్యూ లైన్లో ఈరోజు రాత్రికి విడుదల చేయాల్సినటువంటి సర్వదర్శనం టోకన్లకు సంబంధించి ఉదయం 10 గంటల నుంచే క్యూ లైన్లలో పోలీసులు చెప్తున్నా కూడా వినకుండా అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామచంద్ర పుష్కరిణి, అలాగే రామనాయుడు స్కూలు, విష్ణు నివాసం, శ్రీనివాసం ప్రాంతాలలో భక్తుల రద్దీ ఎక్కువగా, బయట నుంచి వచ్చిన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఎవరు కానీ పోలీసుల మాటనైతే ఎవరు కానీ బేఖాతరు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే భక్తులు ఎక్కువసేపు వేచి ఉన్న నేపథ్యంలో టీటీడీ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకొని కొంత ముందస్తుగా టికెట్లు జారీ చేస్తే వాళ్ళు కొంత ఉపశమనం పొందుతారు. ఇంటి ఏదన్నా అకామిడేషన్ కానీ ఏదైనా వాళ్ళకి కావాల్సిన విడిది ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు కొంత విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో టీటీడీ యాజమాన్యం కొంత ముందస్తుగానే దర్శనానికి టికెట్లకు ఓపెన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక్కసారిగా భక్తులు ఏదైతే పోటీ పడి వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజే తమకు దర్శనం కావాలని చెప్పి పోటీ పడ్డ భక్తుల మధ్య జరిగినటువంటి ఒక తోపులాట్లో విష్ణునివాసం, అలాగే విష్ణునివాసం వద్ద, అలాగే రామనాయుడు స్కూల్ వద్ద జరిగిన భారీ తోపులాట్లో కొంతమంది కింద పడ్డ పరిస్థితుల్లో కొంతమందిని వాళ్ళ మీద తొక్కిసలాట చేసుకుంటూ వెళ్ళిన పరిస్థితి అయితే కనిపించింది. అక్కడ ఆ జరిగిన ఘటనలో కొంతమంది అస్వస్థకు గురైన పరిస్థితి అయితే కనిపించింది. ఏకంగా రామనాయుడు స్కూల్ వద్ద దాదాపు 30 మంది అస్వస్థతకు గురైన పరిస్థితులు. ఆ పరిస్థితుల్లోనే ఒక 2 అక్కడ మృతి చెందినట్టు సమాచారం అయితే వచ్చింది, కానీ దానికి అధికారికంగా అయితే కన్ఫర్మేషన్ లేదు. మరోవైపు విష్ణు నివాసం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి చెందాడని చెప్పని అనధికారిక వర్గాల నుంచి సమాచారం వచ్చింది. కాకపోతే దాన్ని అధికారికంగా అయితే ఇప్పటి వరకు ధృవీకరించలేదు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, రెవెన్యూ అధికారులందరూ హుటాహుటిన రుయా హాస్పిటల్కి చేరుకున్నారు. అలాగే డ్యూటీలో ఉన్న ప్రతి డాక్టర్ కానీ, జూనియర్ డాక్టర్ని ప్రతి ఒక్కరిని ఎమర్జెన్సీకి తీసుకొచ్చి ఎమర్జెన్సీలో సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మనం ఎక్స్క్లూజివ్గా తీసుకున్న విజువల్స్లో ఒక మహిళ మృతి చెందిన మహిళని వెళ్తున్న విజువల్ కూడా మన దగ్గర ఉంది. ఆ నేపథ్యంలోనే సమాచారం అందుకున్నటువంటి తిరుపతి ఎమ్మెల్యే, అలాగే టీటీడీ ఈవో కూడా ప్రస్తుతానికి సంఘటన తిరుపతి రుయా హాస్పిటల్ చేరుకొని బాధ్యతల్ని పరామర్శించే పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పోలీసు వ్యవస్థని టార్గెట్ చేసుకుంటూ కూడా ఏదైతే కొంతమంది వ్యక్తులు గత ప్రభుత్వ హయాంలో కరుడుగట్టినట్లు వ్యవహరించిన వ్యక్తులు కొంతమంది ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఏదైతే టీటీడీ ఈవో కానీ, లేదంటే తిరుపతి ఎస్వి సుబ్బారాయుడు మీద కూడా దాడి లక్ష్యంగా చేసుకొని ఈ ఘటనకు పాటుపడినట్టు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. హరిబాబు, వాస్తవానికి రేపు ఉదయం 5 గంటలకి ఈ టికెట్ల జారీ కూడా ఉంటుందని చెప్పి ముందుగా ఇవ్వడాన్ని, ఈ నిర్ణయాన్ని, టీటీడీ నిర్ణయాన్ని భక్తులు ఏ విధంగా చూస్తున్నారు? అలానే ఏర్పాట్లకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. సరైన క్యూ లైన్లు ఏర్పాటు చేయకుండా ఒక్కసారిగా వదలడంతో కూడా ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాటగా వినిపిస్తోంది. మీరేమంటారు? అయితే కోవిడ్ తర్వాత టీటీడీలో కొంత మార్పులు చేర్పులు చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈసారి కూడా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అనేది టీటీడీ కొనసాగిస్తూ వచ్చింది. సాధారణంగా అయితే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి, వైకుంఠ ద్వార దర్శనానికి అనాది కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ అయితే ఏదైతే ధర్మారెడ్డి అడిషనల్ ఈవోగా ఉన్న నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రస్తుత పాలక మండలికి కూడా దాన్ని స్వాగతిస్తూ కూడా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే గత 2 సంవత్సరాల్లో టీటీడీ చెప్పిన నిర్ణయాన్ని ఏ రోజు పాటించకపోవడం వల్లే గత 2 సంవత్సరాల్లో టీటీడీ ఏ రోజు చెప్పిన నిర్ణయాన్ని పాటించకుండా ఏదైతే భక్తులు ఎక్కువ మంది ఉన్నారో, భక్తులు స్టాంపీడ్ అవుతారు, ఇబ్బంది పడతారని కొంతమంది ఈవోలకి,
అలాగే పోలీస్ అధికారులకి రాంగ్ ఫీడింగ్ ఇవ్వడం వల్లే ఏదైతే 5 గంటలకి ఓపెన్ చేయాల్సిన దర్శనాన్ని కూడా ముందస్తుగానే గతంలో అయితే 12 గంటలకు ఓపెన్ చేసేవారు. ఈరోజు అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉదయం 10 గంటల నుంచి అక్కడ ఏదైతే టీటీడీ ఏర్పాటు చేసిన రోడ్లలో కానీ లేదంటే క్యూ లైన్లో కానీ భక్తులు వేలాది కొద్దీ వచ్చి అక్కడ గంటల తరబడి వేస్ట్ చేస్తున్నారు. కనీసం తినడానికి తిండికి కానీ టాయిలెట్కి వెళ్ళడానికి కానీ ఎలాంటి వసతులు లేకపోవడంతో ఆ నేపథ్యంలోనే టీటీడీ కొంత ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకుందని భావించాలి. ఎందుకంటే ఉదయం నుంచి వేస్ట్ చేస్తున్న వాళ్ళు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మహిళలు కానీ చిన్నపిల్లలకు కానీ వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలను తీర్చడానికి టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా ఏదైతే అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంత నెగ్లిజెన్స్గా వ్యవహరించినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా వీళ్ళు కరడుగట్టి ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉన్న నేపథ్యంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పిన అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ ఘటనలు జరిగినాయో ఆ ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే తిరుపతి ఎస్పీతో పాటు ఈ టీటీడీ ఈఓని టార్గెట్ చేసుకొని పోలీస్ సిబ్బంది చేతులు ఎత్తేస్తారు, వాళ్ళు వాంటెడ్గా ఈ పని చేశారని చెప్పిన ఒక వాదన అయితే స్థానికుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో టీటీడీ ఏదైతే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిని కూడా టార్గెట్ చేసుకొని ఎక్కడున్నా వదలమని చెప్పని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. దానికి సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దాని మీద రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే అధికారాన్ని ఎవరు కానీ ఇబ్బంది పెడితే తాము ఉపేక్షించలేమని చెప్పని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పిన పరిస్థితుల్లో కూడా ఏదైతే ఈ ఇన్సిడెంట్ వాంటెడ్గా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ సిబ్బందిని ముందస్తుగా తీసుకొచ్చి మోహరించిన పరిస్థితి అయితే కొంత ఉన్నట్టయితే మరోవైపు సీఎం కుప్పంలో పర్యటనలో ఉన్న నేపథ్యంలోనే టీటీడీ అధికారులు ముందస్తు నిర్ణయం తీసుకోవడం కూడా ఒక తప్పని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి కుప్పం నుంచి వదిలిపోయిన పరిస్థితుల్లో పోలీస్ సిబ్బంది ఏదైతే చిత్తూరు, నెల్లూరు, కడప నుంచి వచ్చిన సిబ్బంది అలాగే అనంతపురం నుంచి వచ్చిన సిబ్బంది కూడా చాలా వరకు సీఎం టూర్లోనే ఉన్నారు. వాళ్ళకి అదనపు భారం పడే విధంగా టీటీడీ తొందరపాటు నిర్ణయం తీసుకుందని కూడా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే నిర్ణీత సమయం ఏ సమయం చెప్పిందో ఆ సమయానికి ఆ సమయపాలన చేస్తుంటే చాలా బాగుండేది. ఏదంటే భక్తులకు సంబంధించి ఇప్పుడు గోవిందరాజ స్వామి గుడి కానీ కోదండరామస్వామి గుడి కానీ అలాగే టీటీడీకి సంబంధించిన హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో టీటీడీ ఉచితంగా అన్నప్రసాదం వితరణ చేస్తుంది. ఆ అన్నప్రసాద వితరణ ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో భక్తులు వేచి ఉన్నారో వాళ్ళ కోసం 1 గంట వేచిచ్చి వాళ్ళకి కానీ సరఫరా చేసి ఇచ్చుంటే ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా సజావుగా నిర్ణీత సమయానికే టికెట్లు జారీ చేస్తామని చెప్పి ఆ పద్ధతికి కట్టుబడి చేస్తుంటే మాత్రం ఇలాంటి పద్ధతి అయితే జరుగుండదని చెప్పి మాత్రం స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది కానీ లేదంటే పోలీస్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి పోలీస్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందస్తు నిర్ణయాన్ని తొందరపాటు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ టీటీడీలోనూ పోలీసుల్లోనూ ఉండడం వల్లే వాళ్ళు ఇచ్చే రాంగ్ గైడెన్స్లో వాళ్ళు ఇచ్చే ట్రాపింగ్లో ఇప్పటికీ ఉన్నతాధికారులు పడుతున్నారు. పడకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ నిర్ణయానికి కట్టుబడి వాళ్ళ నిర్ణయానికి పనిచేస్తుంటే ఈ సంఘటనలు జరగవు అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్న పరిస్థితి అయితే తిరుపతిలో కనిపిస్తుంది. చందు.